హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం చెబుదామండి, అందరం చెబుదాం. స్తోత్రం స్తోత్రం. బోలో యేసు మహారాజ్ की जय, बोलो यीशु महाराज की जय, जिंदा खुदा मसीह की जय, మన యేసు స్వామికి జై. స్తోత్రం. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెక్కుకుంటివి, నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెక్కుకుంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి. నా ప్రియుడా, మన ప్రియుడు, మన ప్రాణప్రియుడు, మనోహరుడు, సుందరుడైన యేసయ్యకు మనసారా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. అందరు చెప్పండి చెప్పండి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈరోజంతా మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, కృప వెంబడి కృప మీకు కలుగునుగాక, శుభము కలుగునుగాక, మీ అందరికీ శుభము కలుగునుగాక, లాభము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు మనకి ఇచ్చిన ఇక నూతన దినాన్ని బట్టి స్తోత్రం చెప్తూ ఉండండి. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు పుట్టిన ప్రియులందరినీ నా ప్రభు ఆశీర్వదించునుగాక. అలాగే ఈరోజు వ్యాపారాలు, ప్రయాణం చేస్తున్న వారిని, ఉద్యోగాలు చేస్తున్న ప్రియులను నా ప్రభు దీవించి క్షేమడి ప్రయాణాలు, అలాగే మరి వ్యాపారంలో అధిక లాభాలతో నా ప్రభు ఆశీర్వదించునుగాక. అలాగే పెళ్ళిళ్ళు కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా దేవుడు కృప చూపి మరి సహాయం చేయనుగాక, మంచి జీవిత భాగస్వాములను దేవుడు దయచేయనుగాక. పిల్లలు లేకుండా ఉంటున్న వారి విషయంలో కూడా నా ప్రభు దయచూపునుగాక, మీ విషయంలో నా ప్రభు దయచూపునుగాక. సొంత గృహాలు లేకుండా మరి బాధపడుతున్నవారు మీ బాధ సంతోషమవునుగాక. విశాలమైన మంచి ఏరియాలో మీకు నా ప్రభు మరి చక్కటి గృహాలను మంచి వాహనాలతో ఆశీర్వదించునుగాక. అలాగే మన దేశాన్ని బట్టి, నాయకులను బట్టి, అలాగే దేశంలో జరుగుతున్న సేవను బట్టి, సేవకులను బట్టి, సాంఘిక పరిచర్యను బట్టి, యేసయ్య కృపా పరిచర్యను బట్టి, మమ్మలను బట్టి, సహకరిస్తున్న మా ప్రియులను బట్టి, సబ్స్క్రైబర్స్ అందరిని బట్టి, అలాగే మరి ఈ ప్రపంచంలో ప్రస్తుతానికి మరి మన దేశాల్లో నెలకొన్న పరిస్థితులు మరి వ్యతిరేకంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయి. వాటన్నిటి నా ప్రభు మరి అణిచేసి ప్రతి దేశంలో శాంతి సమాధానమును అనుగ్రహించినట్లుగా త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. స్తుతి ఘనత మహిమా ప్రభావములు యేసయ్యకే కలుగునుగాక. మీ అందరి వందనాలమా, అయా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని చూద్దామండి శ్రద్ధగా. మీరు మరి వాక్యాన్ని అరుణోదయ ప్రార్థనలో మరి డైలీ బ్రెడ్ వాక్యాన్ని శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. సరే అండి. పరమగీతము మొదటి అధ్యాయం పరమగీతాలు ఎవరు రాశారండి? పరంజ్యోతి గారా? కాదు, సొలొమోను. ఎవరు రాశారు? సొలొమోను. ఇక్కడ ఉంటే సొలొమోను రచించిన పరమగీతము మొదటి అధ్యాయము 16వ వచనం చదువుతాను. నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు.
హల్లెలూయా. ఎవరండి మన దేవుడు? సుందరుడు, అతి మనోహరుడు. మరి ఆయనతో మరి ఎవరిని మనము పోల్చలేము, సరిపోల్చలేము. నాకు కొన్ని విషయాల్లో బాధ కలుగుతూ ఉంటుంది. మరి భూరాజులతో, భూమి మీద ఉండే మనుషులతో మరి మనం పోల్చలేకూడదు, పోల్చలేము. పోల్స్తూ ఉంటారు కొందరు. భూరాజులతో పోల్చటానికి ఆయన మరి ఈ లోక రాజ్య నాయకుడు కాదు కదండి. ఆయన ప్రభు, దేవుడు, సృష్టికర్త కదా. మనుషులతో మనము పోల్చలేము, ఆయన్ని పోల్చకూడదు కూడా. అంటే కొన్ని సందర్భాలు ఉంటాయి, వాటిని బట్టి పోలుస్తూ ఉంటారు. కానీ మరి పోల్చలేము, పోల్చకూడదు కూడా. ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభు. మరి ఆకాశములో రాజులు కూడా ఉన్నాయి. ఏంటంటే రాజు, నేను రాజులను తిరిగే మరి ఆ వ్యక్తి కూడా కదా ఉండి మహిమను దొంగిలిస్తూ ఉంటున్నాడు. సరే అండి, మరి ఇక్కడ మనం ఈస్టర్ జరుపుకున్నాం. మరి ఆయన అతి సుందరుడు, మన ప్రియుడు, బహుప్రియుడు. చూడండి, ఆయన ప్రియుడు అంటే ప్రేమించువాడు మనల్ని. ఏంటంటే యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుండి 14 వరకు చదవండి. జస్ట్ 10 నిమిషాల మట్టుగా ఉంటుందండి. మరి వాక్యము, సమయాన్ని కూడా మీరు చూస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి. అక్కడ అటు తర్వాత యేసు తిబేరియా సముద్రమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకునేను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకునే విధమైనట్లనగా సీమోను పేతురు, దిదుమ అనబడిన తోమాయు, గలీలలోని కానాను ఊరివాడు నతనను, జెబెదయి కుమారును, ఆయన శిష్యుల్లో మరిద్దరును కూడి ఉండరు. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోతున్న వారితో, అనగా వారు మేము నీతో కూడా వచ్చేదమని. వారు దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమియో పట్టలేదు. ఏమని వీరందరూ మరి సీమోను పేతురుతో మరి యోహాను వీరందరూ ఉన్నారు, తోమా ఉన్నాడు, అందరూ కూడా చేపలు పట్టడానికి ఇలా రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ వారికి ఏమీ దొరకలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. అప్పుడు ప్రభు ఏమంటే, పిల్లలారా భోజనం మీతో ఏమైనా ఉన్నదా అని అడగగా లేదని వారితో చెప్పారు. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయడు, మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగ వేయగా చేపలు విస్తారంగా పడినందున వలలాగా లేకపోయిరి. మన ప్రభు ఎవరండి? మన ప్రాణ ప్రియుడు, అతి సుందరుడు, ప్రియుడు, తన ప్రజలను ప్రేమించువాడు. మరి ఇక్కడ శిష్యులను ఎంత అమితముగా ప్రేమిస్తున్నాడు కదండి. ఆయనే పోయి పిల్లలారా ఏమైనా ఉందా తినడానికి అని అడిగాడు. లేదయ్యా. అవునా? యేసు అని గుర్తుపట్టలేదు వాళ్ళు. మీరు కుడి ప్రక్కన వేయండి అన్నట్టు సరే అని వేస్తే 150 చేపలు పట్టాయండి. ఏంటండి? 150 చేపలు పట్టారు. వాళ్ళంతా చేపలే, వాళ్ళంతా చేపలమయమే. హల్లెలూయా. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారిని విస్తారముగా ఆశీర్వదించే నా ప్రాణప్రియుడు ఆయన. హల్లెలూయా. మన ప్రాణప్రియుడు కదండి, అతి సుందరుడు. 14వ వచనము, అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. అంటే ఈస్టర్ తర్వాత అనమాట ఈయన జరుగుతున్న ఇవన్నీ. మరి ఆ తంతు 3వసారి ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ప్రియులారా, మంచి వాక్యమేనండి. ఆయన తన ప్రియులను ప్రేమిస్తున్నవాడు, బహుప్రియుడు. ఆయన నా ప్రాణప్రియుడు, నా ప్రియుడు, అతి సుందరుడు, నా ప్రాణప్రియుడు, అతి సుందరుడు. మనం ఆరాధించే మన ప్రభు మిమ్ములను బహుగా ప్రేమించి ప్రాణప్రియుడైన, హల్లెలూయా, మన ప్రాణప్రియుడైన ఆయనే వచ్చి స్వయంగా ఆయనే వచ్చి మరి తన ప్రేమను వెలుగుచ్చుకుంటున్నాడు. మీ విషయంలో కూడా ప్రేమ దేవులారా, ఆయన ప్రేమను సమృద్ధిగా, నిష్కలంకమైన ప్రేమను చూపే దేవుడు. దేవుని కృప మీ అందరికీ తోడైనగాక.
నా ప్రభు వీరి జీవితంలో చేసిన కార్యాల విధంగా మన ప్రాణప్రియుడు బహుప్రియుడైన ప్రభు మీ విషయంలో కూడా బహువిస్తారమైన చేపలు 150 చేపలు పట్టినట్టుగా మీరు కూడా మరి బహువిస్తారమైన దీవెనలు ఆయన చేత మీరు చూద్దురుగాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడు తండ్రి, అయా బహుప్రియుడవు, ప్రాణప్రియుడవు, అతి సుందరుడు అయా ప్రభా, మరి ఈ నూతన దిన మాకు ఇచ్చిన వందనాలు. వాక్యం ఉంటున్న ప్రియులను దీవించండి. అరుణ ప్రార్థనలో ఈ ఉదయమే వారిని సమృద్ధిగా ఆశీర్వదించండి. కృప కలుగునుగాక, క్షేమం కలుగునుగాక. ఈరోజంతా క్షేమము, కృపను సమృద్ధిగా దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.